ఘనం భుజంతరే తస్య తదా విశాలే తతో నిషేదుః సహసా ప్లవంగాః రక్షో గణాశ్చాపి ముదానిపే వినేదుః. ఎప్పుడైతే సుగ్రీవుడు విసిరేసినటువంటి ఏ పర్వతం అయితే ఉందో భయంకరమైనటువంటిది చాలా వేగంగా వచ్చి కుంభకర్ణుడు గుండెలకు తగలగానే ఆ పర్వతం పిండి పిండి అయిపోయి నేల మీద పడిపోయింది. పడిపోతే రాక్షసులంతా సంతోషపడ్డారు. అంత పర్వతం వచ్చి కుంభకర్ణుడు గుండెలకు తగిలినా కుంభకర్ణుడు ఏమీ చలించలేదు. పర్వతం పిండి పిండి కింద పడిపోవటాన్ని చూశారు. ఆశ్చర్యంగా నవ్వారు, కేరింతలు కొట్టారు రాక్షస సమూహం. సశైల శృంగాభిహతశ్చుకోప ననాద రోషాశ్చ వివృత్య వక్త్రం వ్యావిధ్యశూలంచ తడి ప్రకాశం చిక్షేప హర్వృక్షపతేర్వధాయ. కుంభకర్ణుడు కోపం వచ్చింది. ముఖం తెరిచాడు, పెద్దగా గర్జించాడు. చేతిలో భయంకరమైనటువంటి మెరుపులతో ఉన్నటువంటి ఒక శూలాన్ని తీసుకున్నాడు కుంభకర్ణుడు. గట్టిగా దాన్ని పట్టుకొని సుగ్రీవుడిని చంపుతానని విసిరేశాడు. సుగ్రీవుడి పైకి వేగంగా పెద్దగా అరుస్తూ రంకెబెడుతూ విసిరేస్తే కుంభకర్ణుడు భుజంతో విసిరేశాడు కదా, బంగారు మాలలనే అలంకరించబడినటువంటి ఏ శూలమైతే ఉందో దాన్ని హనుమంతుడు శీఘ్రంగా పైకి ఎగిరాడు. ఆ శూలం వచ్చి సుగ్రీవుడికి ఎక్కడ తగులుతుందో అని కుంభకర్ణుడు విసిరేసినటువంటి శూలం ఆకాశ మార్గంగా వెళుతూ సుగ్రీవుడిని తాకేటటువంటి సమయం లోపే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి దాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని విరిచి 2 ముక్కలు చేసి అవతల పడేశాడు కుంభకర్ణుడు విసిరేసినటువంటి ఒక శూలాన్ని. దీన్ని చూశాడు కుంభకర్ణుడు. ఆవేశం పెరిగింది ఇంకా కుంభకర్ణుడికి. కృతం భార సహస్రస్య శూలం కాలాయ సమ్మహతో బభంజానుమారోప్య తదా హృష్టప్లవంగమః. అంతేకాకుండా కుంభకర్ణుడు విసిరేసినటువంటి ఏ శూలమైతే ఉందో ఆ శూలాన్ని ఉత్సాహవంతుడైనటువంటి హనుమంతుడు 1000 పుట్ల ఇనుముతో తయారు చేయబడినటువంటి ఆ శూలం సామాన్యమైందా? కుంభకర్ణుడు విసిరేసింది. దాన్ని మోకాలకు ఆనిచి విసిరేసి 2 ముక్కలు చేసి పక్కన పడేశాడు హనుమంతుడు. చాలా ఆశ్చర్యంగా చూశారు అందరూ కూడా. శూలాన్ని విరచటాన్ని చూశారు. వానర సైన్యం సంతోషపడింది. ఇందాకో సుగ్రీవుడు వేసినటువంటి పర్వతాన్ని కుంభకర్ణుడు గుండెలకు తగిలితే ముక్కలైపోయి పిండి పిండి అయిపోయి